జర్మనీ ఇప్పుడు మహారాష్ట్ర తరహా రాజకీయం నడవబోతుంది. మహారాష్ట్రలో క్రిందటిసారి అంటే ఇప్పుడంటే నిన్నటిసారి పూర్తి మెజారిటీ వచ్చింది. అంతకుముందు జరిగినటువంటిది ఏంటది 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. దాదాపుగా 200 దగ్గరికి సీట్లు వచ్చినాయి. అయితే అప్పుడు 57 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 104 సీట్లు బీజేపీకి వచ్చినాయి. 104ను 57 కలిపితే దగ్గర దగ్గర 165 ఆ రేంజ్లోకి వచ్చేసింది. అంటే సంపూర్ణ మెజారిటీ సరిపోతుంది. అక్కడ 280 సీట్లు కాబట్టి అక్కడ 145 కావాల్సి ఉన్నటువంటి సందర్భంలో వచ్చినట్టు 141 కావాల్సి ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చింది. కానీ ఏం జరిగింది, శివసేన తనకి ముఖ్యమంత్రి పదవి కావాలని ఒప్పుకోలేదు బీజేపీ. అందుకుగాను ఓడిపోయినటువంటి ఆల్రెడీ అప్పటికున్నటువంటి కూటమిగా ఉన్నటువంటి ఎన్సీపీ, అంతకుముందు కాంగ్రెస్ల కూటమి ఓడిపోయింది. ఆ ఇద్దరికి వచ్చినటువంటి సీట్లని ఈ శివసేనతో కలిపితే ఓ ప్రభుత్వం ఏర్పడింది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు జర్మనీలో నడవబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి సంపూర్ణ మెజార్టీ ఇవ్వలేదు. సిడియు సిఎస్యు 2 పార్టీలు కలిపి సంకీర్ణంగా పోటీ చేసినాయి. వాళ్ళకి దగ్గర దగ్గరగా 30% ఓట్లు, అంటే 28.52% ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో రిఫార్మ్ అంటూ మాట్లాడినటువంటి ఏఎఫ్డీకి 20.8తో సెకండ్ ప్లేస్ వచ్చింది. బట్ ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎస్పీడీకి 16.41% ఓట్లే వచ్చినాయి. అంటే 3వ స్థానానికి పడిపోయింది. 30% ఎక్కడ, 16 ఎక్కడ, ఆ స్థానానికి పడిపోయింది. అదే సందర్భంలో గ్రీన్ పార్టీ, పర్యావరణం పేరుతో వచ్చినటువంటి పార్టీకి 11.61% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఈ 3 కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరు? సిడియు సిఎస్యు, ఓడిపోయిన ఎస్పీడీ, అలాగే పైకి ఎదగలేకపోయిన గ్రీన్ పార్టీ కలిపి, తద్వారా ఏఎఫ్డీని తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.